సో పవిత్ర మిత్ర అని ఎవరైతే ఉన్నారో అది మంచి ఏరియాలో రీసెర్చ్ చేయడం జరుగుతుందండి. సో ఆయన ప్రాజెక్ట్స్ ఏదన్నా కూడా మీరు అప్లై చేసుకుంటే బెటర్. అంటే జస్ట్ మీరు రఫ్గా నేను పేర్లు చెప్తున్నానంటే ఒక 2-3 పేర్లు కొంచెం వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఉన్న పేర్లు ఎవరైతే ఉన్నారో, సో అనిమేష్ ముఖర్జీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మంచి ఏరియాలో ఈవెన్ రీసెంట్గా పబ్లికేషన్ చూస్తే WWW కానీ ఏసీఎల్ కానీ కేకేడి కానివ్వండి IEEI ఇవన్నీ జనరల్గా పబ్లికేషన్ మ్యాగజైన్స్ అంటే మంచి ఏరియాస్లో ఆయన మంచి ఏరియాస్లో చేయడం జరిగింది. యూఎస్లో PhD చేయడం జరిగింది సదరన్ కాలిఫోర్నియా. అట్లాగే మండల్ MONDAL అన్న ఆయన కూడా మ్యాక్స్ ప్లాంక్ వాటిలో ఇంతకుముందు వర్క్ చేయడం జరిగింది. మంచి ఏరియాస్లో ఆల్మోస్ట్ MIT స్టాన్ఫోర్డ్ ఇలాంటి పెద్ద పెద్ద ఏరియాస్లో కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. సో ఆయన ప్రాజెక్ట్స్ అని మీరు అప్లై చేసుకోవచ్చు. అయాన్ అని ఒక ఆయన ఉన్నారండి, అయాన్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో, సో ఆయన దగ్గర సంబంధించినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయి స్వీడన్ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్వీడన్ నుంచి ఆయనకి కొంచెం ఎక్స్పోజర్ ఉందండి, కొంచెం కనెక్షన్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఎవరైనా MS కానీ PhD వెళ్ళాలంటే ప్రాబ్లం ఆయన దగ్గర వర్క్ చేసినట్లయితే రికమెండేషన్ లెటర్ వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో మీరు యూరోపియన్ కంట్రీస్ కానీ ఏదైనా వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చు. US వెళ్ళాలంటే చెప్పాను కదా, జస్ట్ రఫ్గా మీకు 3-4 పేర్లు ఇచ్చాను. సో దట్ ఏంటంటే యూ విల్ గెట్ సమ్ ఐడియా. సో IIT ఖరగ్పూర్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో అలవర్స్ లేవు కాబట్టి బట్ నేమ్స్ అయితే పెడతారు. సెలెక్ట్ అయితే వాళ్ళ తర్వాత ఏదైనా రెఫరెన్స్ వాళ్ళు పంపించుకుంటారు. బట్ ఓవరాల్గా డెఫినెట్గా అంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే మరి కొన్ని సందర్భాలు తప్పనప్పుడు 2 days 3 days ముందు ఇంటర్న్షిప్ నేను చెప్తాను. బట్ ఇది కొంచెం టైం అది దొరికింది కాబట్టి కొంచెం ఎర్లీగా నేను ఇది చెప్తున్నాను. నేను ఇమీడియట్గా అప్లికేషన్ అప్లై చేసి ఎలక్ట్రికల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అప్లై చేయండి. కొంచెం బెటర్ కాలేజీలో చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, కొంచెం బెటర్ GPA వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేయండి. మేబీ ప్రాబబ్లీ ఎంసెట్ కాలేజీలు కానీ లేకపోతే ఏదైనా డీమ్డ్ కాలేజీలో ఉన్న కొంచెం GPA తక్కువ ఉన్న స్టూడెంట్స్ అప్లై చేయకండి, చేసిన రాదు. మినిమం GPA పెట్టడం వాళ్ళు 8 GPA పెట్టారు. సో డెఫినెట్గా కొంచెం మంచి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు కాకపోతే వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెసేజ్ పాస్ ఆన్ చేయండి. సో దట్ వాళ్ళన్నా కనీసం అప్లై చేసుకుంటారు. సబ్సిక్వెంట్గా మళ్ళీ భగవంతుడు వేరే రూపంలో మీకు వేరే ఇన్ఫర్మేషన్ వేరే రకంగా వస్తుంది. దాని గురించి మరి అవ్వట్లేదు. సో డెఫినెట్గా ఎందుకంటే ఇవన్నీ ఇంటర్న్షిప్స్ అనేవి ఎక్కువ అప్లై చేస్తూ ఉన్నారు. 20 అప్లై చేస్తే ఏదో 1-2 వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప జస్ట్ 1-2 అప్లై చేస్తే రావండి. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. మీరు ఇమాజిన్ కూడా చేయరు కాంపిటీషన్ ఉంటాయి. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ జాబ్ ఇంటర్న్షిప్ అయినా రీసెర్చ్ ఇంటర్న్షిప్ అయినా. బట్ యూ కీప్ ఆన్ ట్రయింగ్ అండి, మీరు ట్రై చేయడమేనండి. ఒక్కసారి తగిలితే మాత్రం ఇంటర్న్షిప్ నెక్స్ట్ సమ్మర్ వచ్చేస్తుంది. అదొకటి ఉందండి. ఎందుకంటే ఆ ఎక్స్పోజర్ ఉంటుంది కదండి, ఆ రికమెండేషన్ లెటర్ కానీ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి మీకు అడ్వాంటేజ్ ఉంటుందండి. ఫస్ట్ ఇంటర్న్షిప్ కొట్టడమే ఛాలెంజింగ్ టాస్క్ అండి. బట్ దానికి మీ పేషెన్సీ కోల్పోకుండా ఓపిక కోల్పోకుండా ఉండదు. మా దగ్గర చాలా మంది కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు, సరే ఎట్లా చేయాలి ఏంటి అనేది కొన్ని సజెషన్స్ చెప్తాం. బట్ చాలా వరకు వీడియోస్లో నేను చెప్తున్నాను కాబట్టి చూసుకుని మీరు అప్లై చేయండి. డెఫినెట్గా గోల్డెన్ ఆపర్చునిటీస్ అయితే అందరూ కూడా